ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరతకు ఈయూతో కలిసి పనిచేయడానికి సిద్ధమన్నారు ప్రధాని మోదీ. సైబర్, సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధానికి ఉమ్మడి ప్రణాళిక అవసరమన్నారు. ఢిల్లీలో ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులాతో పలు అంశాలపై చర్చించారు ప్రధాని. దేశ రాజధానిలో అక్రమ చొరబాట్లను సహించమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఢిల్లీ సంపదను ఆప్ నేతలు దోచుకున్నారన్నారు బీజేపీ నేతలు. భారత్కు యూరోపియన్ యూనియన్ ముఖ్యమైన ఆర్థిక వాణిజ్య భాగస్వామ్యమన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈయూ భారత్ మధ్య సంబంధాలపై డిస్కస్ చేశారు. విద్య, పరిశోధన, పరిశ్రమ, రక్షణ సహా పలు ఒప్పందాలపై సంతకం చేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరతకు కలిసి పనిచేద్దామన్నారు. సైబర్, సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధానికి ఉమ్మడి ప్రణాళిక అవసరమన్నారు మోదీ. इंडो पैसिफिक ओशंस इनिशिएटिव्स इससे जुड़ने के ईयू के निर्णय का हम स्वागत करते हैं. इंडो पैसिफिक और अफ्रीका में सस्टेनेबल और समावेशी विकास के लिए हम साथ मिलकर ट्रायंगुलर डेवलपमेंट प्रोजेक्ट्स पर काम करेंगे. ప్రపంచంలో పెరుగుతున్న అనిశ్చితి భారత్, యూరప్కు పెను సవాల్గా మారిందన్నారు ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్. కొన్ని దేశాలు నిరంకుశంగా వ్యవహరిస్తూ సరిహద్దులను విస్మరిస్తున్నాయన్నారు. ఇది ప్రపంచ శాంతికి ముప్పుగా మారిందన్నారు. భూమి, సముద్రం, అంతరిక్షం సహా అన్ని రంగాల్లో భారత్తో కలిసి పనిచేయడానికి సిద్ధమన్నారు ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్. And under your leadership, Prime Minister, it has been thriving. We are bound by shared convictions and values. From resilient supply chains, we are shared interest to a free and open Indo-Pacific. We're working together. And today's exchange will set the path for the future of our relationship. దేశ రాజధాని ఢిల్లీలో భద్రతపై రివ్యూ నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 2020 ఢిల్లీ అల్లర్ల కేసు విచారణ వేగవంతం చేయాలన్నారు. అలాగే దేశ రాజధానిలో పోలీస్ వ్యవస్థ బలోపేతంపై చర్చించారు. ఢిల్లీలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రజల భద్రతకు, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సీఎం, మంత్రులు డబుల్ స్పీడ్తో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు అమిత్ షా. ఢిల్లీ సంపదను ఆప్ నేతలు దోచుకున్నారన్నారు ఆ రాష్ట్ర సీఎం రేఖా గుప్తా. ఢిల్లీ ప్రజలు కట్టిన పన్నులను ఇతర రాష్ట్రాల ఎన్నికలకు ఉపయోగించారని ఆరోపించారు. కాగ్ నివేదికతో ఆప్ నేతల అక్రమాలు బయటపడతాయన్నారు. కాగ్ నివేదికపై చర్చ జరగకుండా అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటో అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు సీఎం రేఖా గుప్తా. यही सेम काम उन्होंने जब पहाड़, कूड़े के पहाड़ हटने चाहिए और वो कुछ नहीं कर पा रहे थे, तो एनजीटी ने समिति बना करके एलजी महोदय को अध्यक्ष बनाया, कहा कि ये पहाड़ हटने चाहिए, ये काम होना चाहिए. और हमारी केंद्र की सरकार ने, हमारे नितिन गडकरी जी ने NHAI के माध्यम से जितना भी यहाँ पे वेस्ट था उसको ले जा के सड़कों, जो नई सड़कें बन रही थी उसमें उसको यूज किया और बहुत बड़ा एरिया खाली होता गया, चलता गया, परंतु उनको ये भी सुहाया नहीं. और केजरीवाल साहब ने वहां पर भी कोर्ट में जाके स्टे ले लिया कि ये काम भी दिल्ली में होना नहीं चाहिए. कितने शर्म की बात है कि दिल्ली का विकास. మహారాష్ట్రలో శాంతి భద్రతలకు ఎలాంటి డోకా లేదన్నారు ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. పూణే అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేశామన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు ఫడ్నవీస్.